విఎన్ఆర్ న్యూస్. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో వికాస తరంగిణి హన్మకొండ అధ్యక్షులు డాక్టర్ బచ్చు రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తేదీ జనవరి 30న ఉదయం 9 గంటలకు హన్మకొండలో సంకీర్తన మండలి శోభాయాత్ర దాదాపు 10,000 మంది నృత్య, గాన, భజన, హరికథ, యక్షగాన, చిందు, కోలాటం, సత్సంగ్ కళాకారులచే అంగరంగ వైభవంగా జరగబోయే శోభాయాత్రకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వికాస తరంగిణి హన్మకొండ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర పబ్లిక్ గార్డెన్ హన్మకొండ నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానము సుబేదారి హన్మకొండ వరకు దాదాపు 10,000 మంది నృత్య, గాన, భజన, హరికథ, యక్షగాన, చిందు, కోలాటం, సత్సంగ్ కళాకారులచే అంగరంగ వైభవముగా శోభాయాత్ర జరుగునని, ఈ శోభాయాత్రలో ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. మరియు వికాస తరంగిణి సెంట్రల్ కమిటీ సభ్యులు మరియు వికాస తరంగిణి హన్మకొండ వరంగల్ సభ్యులు, వికాస తరంగిణి కార్యకర్తలు, భగవతోత్తములు, భక్తులు, పుర ప్రముఖులు, అధికారులు, నాయకులతో అత్యంత శోభాయమానముగా ఈ యాత్ర జరుగునని తెలిపారు. ఎల్లుండి 30వ తారీఖు ఉదయం 9 గంటలకు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సంకీర్తన మండలి శోభాయాత్ర. ఈ సంకీర్తన మండలి అంటే ఏంది అంటే భక్తి మార్గం ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో దేశంలోని దాదాపు ఒక 400 మంది ప్రతినిధులు అంటే మఠాధిపతులే, పీఠాధిపతులే ప్రతినిధులు అందరూ కలిసి భక్తి మార్గం ఎలా నడిపించాలో అని ఆలోచన చేసి ఇది ఒక కీర్తనల ద్వారానే అని వాళ్ళు ఆలోచన చేసి ఆ ఆలోచనలోనే భాగంగా వాళ్ళందరూ ఏంటంటే ఆ ప్రతినిధులందరూ ఏంటంటే చిన్నజీయర్ స్వామి వారిని అది సంకీర్తన మండలి అనే ఒక వ్యవస్థను స్థాపించి దానికి మన అధ్యక్షతను శ్రీ చిన్నజీయర్ స్వామి వారిని ఉండమని చెప్పి వాళ్ళందరూ కోరితే స్వామివారి దానికి అంగీకరించి ఈ సంకీర్తన మండలి ద్వారా భక్తి మార్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అన్న సంకల్పం వారందరిది. సో దానిలో భాగంగా మా వికాస తరంగిణి అనేది ఏంటంటే ఒక సామాజిక సంస్థ శ్రీ చిన్నజీయర్ స్వామి వారిది. సో దానికి మా వికాస తరంగిణి వారికి ఆ బాధ్యత ఇప్పించిందంటే ఈ సంకీర్తన మండలిలో ఏంటంటే మన ప్రాచీన కళా రూపాలు అంటే ఏంటంటే నృత్య, గాన, భజన, చిందు, యక్షగాన, కథకళి, కోలాటం, సత్సంగ్ అని ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నైనా సరే ప్రాచీన కళలు, ఆ కళారూపాలను, ఆ కళలను, ఆ కళా గురువులను వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నారో ఒక వేదిక దగ్గర ముందుకు తీసుకెళ్లి పరిచయం చేయాలన్నదే దీని సంకల్పం. దానిలో భాగంగా మా వికాస తరంగిణి గత 2 నెలలుగా ఏంటంటే ఎక్కడెక్కడ భజన మండలులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కోలాట మన బృందాలు ఉన్నాయి, అలానే చిందు, పేర్ని, యక్షగాన, కథకళి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరి సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆ కళాకారులతో ఎల్లుండి 30వ తారీఖు ఉదయం 9 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఏంటంటే శోభాయాత్రగా ప్రారంభం చేసి వారి ఆధ్వర్యంలో ప్రత్యక్ష పర్యవేక్షణలో అక్కడి నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్కు చేరి అక్కడ ఒక విశాలమైన వేదిక మీద స్వామివారు ఈ కళారూపాలతో వారందరితో అక్కడ ఒక దాదాపు ఒక 2-3 గంటలు వాళ్ళందరితో వాళ్ళు చేసే విన్యాసాలను తిలకించి ఈ సంకీర్తన మండలి ద్వారా ఏమి సందేశం అందించాలనేది సందేశం అందించబోతున్నారు 30వ తారీఖు నాడు. అలానే ఈ కార్యక్రమానికి ఏంటంటే మేము అడగంగానే కూడా ఏంటంటే మన ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, ఎండోమెంట్ మినిస్టర్, అలానే గ్రేట్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గుంటు సుధారాణి గారు, అలానే మన పశ్చిమ శాసనసభ సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో వారు పాల్గొనబోతున్నారు. సో దానికి ఏంటంటే మీ ద్వారా ఏంటంటే ఇది ఒక చక్కని వేదిక కాబోతుంది కళారూపాలకు. ఇది ఈ సంకీర్తన మండలి ఏంటంటే ఒక మన వరంగల్, తెలంగాణ కాదు, మొత్తం భారతదేశం మీద ప్రారంభించబోతున్నారు. దానికి వేదికగా మొదలు మన వరంగల్లో ప్రారంభించబోతున్నాం శోభాయాత్ర. దాని ద్వారా సంకీర్తన మండలి అంటే ఏంది, దాని గురించి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది ఏంటంటే స్వామివారు ఆ ప్రవచనం చేయబోతున్నారు 30వ తారీఖు మధ్యాహ్నం అక్కడ. అలానే ఆ సమావేశం కంటే ముందు అక్కడ చేసిన విశాలమైన మైదానంలో ఏంటంటే అక్కడ
ఒక్కొక్క కళలకు కూడా ఏంటంటే సపరేట్ బ్లాక్స్ అరేంజ్ జరుగుతుంది స్వామివారి వేదిక ముందు. ఎట్లా అంటే చిందోక దగ్గర యక్షగాన, కథాకళి అని ఎన్ని ప్రాచీన కళలున్నా సరే వాళ్ళందరికీ ఏంటంటే ఒక్కొక్క బ్లాక్స్ అరేంజ్ చేసి ప్రతి ఒక్క కళను కూడా స్వామివారి ప్రత్యక్షంగా వాళ్ళు చేసే విన్యాసాలను తిలకించి సంకీర్తన మండలి సందేశం అందించబోతున్నారు. దానికి మీ వంతు సహకారంగా దానికి ఈ ప్రాచీన కళలందరి వెలికి తీసే ప్రయత్నం మాతో పాటు మీరు కూడా చేయాలన్నదే మా వికాస తరంగిణి యొక్క ఆశయం.